ఫస్ట్ ఈ మాదిరి చేసుకోవాలి. అప్పుడు ఎరగట్లు చేయాలి, గస 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 కోసేయాలి. ఫస్ట్ ఏళ్ళు దిగిపోతే తర్వాత ఈ మాదిరి కోసుకొని ఇది ఫస్ట్ ఒకటిగా ఈ ఎండ్రకాయలు ఉడకబెట్టుకుని అది వేయించుకొని సైడ్ పెట్టుకోవాలా. తర్వాత ఎరగడ కోసుకొని నూనె కాగుతుంది కదా, ఫస్ట్ సప్పని చేయి పెట్టాలి దాంట్లో. అంతే కదా. ఇప్పుడు వీడియో ఈ మాదిరిగా ఎరగడ్డ వేసుకోవాలి. పై నుంచి నూనె ఎగిరి పట్టడం పడుద్ది. అప్పుడు చిన్నగా వేసుకుంటా ఉండాలి, అవును కలర్లోకి రావాలి. తర్వాత టమాటాలు కోసుకోవాలి. టమాటాలు కూడా ఇట్లా కోయాలి, సింపుల్ గా సన్న ముక్కలు కోసుకోవాలి. సింపుల్ గా కోసి ఇవంతా వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని కలర్ఫుల్ గా ఎర్రగా వేసుకోవాలన్నా గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ మాదిరిగా పెట్టినట్టు కోసారంటే చేయబడి దిగిపోద్ది. ఇంకొక స్టవ్ గ్యాస్ ఇంకొకటి ఆన్ చేసుకొని ధనియాలు తగినంత సరిపోతాయి. కొంచెం రైస్ అవి కూడా వేయించుకోవాలి. కొంచెం చాలు పరవారుగా వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. పౌడర్ వావ్ మంచి కలర్ వచ్చేసింది. ఓహో సూపర్ సూపర్. తర్వాత కొంచెం అల్లం ఏంటి పర్లేదు కాబట్టి చాలు సరిపోతుంది అంతే. బాగా అల్లం కూడా మంచి బాగా వేగిన స్మెల్ వచ్చిందా వేయించుకోవాలి. బాగా వేగిన స్మెల్ వస్తుంది మనకి, అప్పుడు దాకా వేయించుకోవాలి. బాగా వేగిపోయింది, అల్లం కూడా మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిపోయింది కాబట్టి మీకు ఏం కర్రీ చెప్పలేదు కదా, పీతల ఫ్రై. ఓకే, ఉడకబెట్టడం అంటే నీళ్ళు ఉడకబెట్టుకోకుండా, నీళ్ళు లేకుండా అట్లా ఉడకబెట్టామన్నమాట. అట్లా వేయించాము. పోకుండా కొంచెం మాడిపోకుండా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని తర్వాత కొంచెం పసుపు, లైట్గా తగినంత పసుపు కొంచెం ధనియాలు బియ్యం బాగా దంచుకోవాలి. ఆ పొడిలో కొంచెం తెల్లగడ్డలు కూడా వేసి ఒక ముక్క దంచుకోవాలి. ఇదిగో ఇలాగా. ఇప్పుడు మనం వేసేద్దాం పొడి బియ్యం పొడి, ధనియాల పొడి, ఇట్లా తెల్లగడ్డ బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత కొత్తిమీర తర్వాత గొయ్యి మాదిరిగా వేసుకోవాలి. ఓకే, అయిపోయింది, రెడీ. వేడివేడిగా పీతలు ఫ్రై రెడీ.